నేను గోపీచంద్ గారు లక్ష్యం చేసిన తర్వాత చాలాసార్లు మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఇద్దరికి కరెక్ట్ కాంబినేషన్ అంటే లక్ష్యం చాలా పెద్ద హిట్ అయింది, ఎమోషనల్గా స్క్రిప్ట్ అంతా చాలా ప్యాక్డ్గా సెట్ అయింది. మళ్ళీ మా కాంబినేషన్ అంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి కథ దొరుకుతుందా లేదా అని అదే మూడ్లో ట్రై చేసాం. 2-3 సార్లు అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. సో నేను బయట వేరే కథలు చేస్తున్న ప్రాసెస్లో ఆనంద్ ప్రసాద్ గారికి గోపి గారితో ఒక సినిమా చేయాలి, ఫస్ట్ 2 సినిమాలు కొంచెం యాక్షన్తో చేసాం, ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్తో చేయాలని ఆయన బలమైన కోరిక. దాన్ని అన్నయ్య రవి గారికి చెప్పడం, గోపీచంద్ గారు ఇద్దరు కూడా బాగా ఫిక్స్ అయ్యి ఈసారి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి అని వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యి కథలు వినటం మొదలుపెట్టారు. సో వింటూ ఫైనల్గా శ్రీధర్ సిప్పానా చెప్పిన ఒక కథని గోపీచంద్ గారు ఓకే చేశారు. అది ఓకే చేయడానికి ఎంత కష్టపడ్డాడో శ్రీధర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే నా హీరో గోపీచంద్ గారి గురించి ఒక చెప్పాలంటే, ఆయన కాంబినేషన్స్కి లేదంటే ఒక పెద్ద డైరెక్టర్ వచ్చేసి నీతో చేసేస్తానన్న చేయడు. తను చేసే కథ క్యారెక్టర్ తనకు మైండ్లోకి వెళ్తే తప్పితే ఎవరితోటి అది ఎవరైనా సరే, అది నేను లక్ష్యం చేసిన తర్వాత నేను వెళ్ళి చెప్పినా అంతే. ఎందుకంటే నేను ఒక లక్ష్యం చేసిన తర్వాత ఆయనకు 2 కథలు చెప్తే నచ్చలేదు, బిఫోర్ లక్ష్యం ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి కథ చెప్తే నచ్చింది ఆయనకి. సో అదే ఆయన టేస్ట్. సో అలాంటి గోపీచంద్ గారితో కథ ఓకే చేయించుకోవడం అనేది శ్రీధర్ సిపానా చేశాడు. సో దానికి ఆల్రెడీ తను ఏదో ఒక మొక్కు కూడా జరిగింది, దాని గురించి తర్వాత తను చెప్తాడు. సో అలాగ ఒక కథ ఓకే అయిన తర్వాత నేను పాండవులు 9 సినిమా అయిన తర్వాత అన్నయ్య రవి గారు ఒకరోజు ఫోన్ చేశారు. వెళ్ళగానే ఇలాగ మేము ఒక కథ అనుకున్నాం వాసు, నువ్వు వింటే ఒకసారి చేద్దామని అంటే, నేను ఆల్రెడీ గోపీచంద్ గారు అంటే నాకు ఎలాగైనా చేయాలనేది ఉంది కాబట్టి నేను ఒకసారి విన్న వెంటనే ఇంక ఈ సినిమా చేయాలి ఫిక్స్ అయిపోయింది నేను మైండ్లో. ఎందుకంటే ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా మళ్ళీ రెగ్యులర్గా దొరకదు, మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసినా కూడా చాలా కష్టం, బాగా ప్యాక్డ్గా చేసి పెట్టారు అని చెప్పి ఓకే అని ఒక మీటింగ్ వేసిన తర్వాత ఈ కథ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచనలో నాకు స్క్రీన్ ప్లే చేసిన కోన వెంకట్ గారికి గోపి మోహన్ ఇద్దరిని కూడా కావాలని చెప్పాను. చెప్పగానే వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నవ్వునాళ్ళు ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. ప్లాటినం డిస్క్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అనూప్ చాలా ఫ్రెండ్ మాకు ఎప్పటి నుంచో, ఆర్పీ దగ్గర పనిచేసినప్పటి నుంచి. సో మేమంతా ఒక టీంలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. చాలాసార్లు అనుకున్నాను, మిస్ అయింది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అనగానే అందరం కూడా ఓకే అనుకున్నాం. తన వర్కింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యానండి. అంటే సాంగ్స్ చూస్తుంటే ఏదో ఒక పెద్ద మ్యూజిక్ బాగా అవపోషన్ పట్టేసిన వాళ్ళు చేసినట్టు ఉంటుంది. తను వర్క్ చేసే స్టైల్ చూస్తే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి ట్యూన్స్ అవన్నీ. సో తనతో నేను చాలా రోజులు ట్రావెల్ అయ్యాను. ప్రతిరోజు మేము లేట్ నైట్స్ కూడా స్పెండ్ చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుని ఊరికే మేమేం చెప్పకపోయినా సరే తనే చేసుకుంటూ ఉంటాడు, కానీ టైం పాస్కి అలా కూర్చోబెడతా ఉంటాడు. సో చాలా మంచి సిచ్యువేషన్స్ ఇచ్చాడు. లవ్ కానీ ఎమోషన్ కానీ అన్నీ కూడా ఎలివేట్ అయినాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో గోపీచంద్ గారికి నా కాంబినేషన్లో ఇలాగే మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. మా లౌక్యం స్టార్ట్ అవడానికి ఫస్ట్ కారణం అన్నయ్య రవి గారండి. ఎందుకంటే ఆనంద్ ప్రసాద్ గారు మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అందుముందు శౌర్యం చేసాం, దాని తర్వాత వాంటెడ్ చేసాం. వాంటెడ్ మేము అనుకున్న హిట్ కాలేదు, బికాస్ వి డిడ్ ఏ మిస్టేక్. మేము చూస్ చేసుకున్న కథలో కానివ్వండి, దేంట్లోనే కానీ. దాంతో రవి గారు మళ్ళీ ఆనంద్ ప్రసాద్ గారు ఇద్దరు కథ చేద్దాం అనుకున్నప్పుడు నాకు కొంచెం భయం ఉండేది. ఎందుకంటే నా మీద అంత నమ్మకం పెట్టి, ఎందుకంటే నా సొంత బ్యానర్ లాంటిది. ఆనంద్ గారు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకం నిలబెట్టాలని చెప్పి చాలా భయపడ్డాను. ఆ టైంలో రవి గారు చాలా కథలు చెప్పించినా కూడా ఓకే అయ్యేది కాదు నాకు. ఒక్కోసారి నాకే అనిపించేది, ఏంటి నేను ఓకే చేయట్లేదా, నేను కరెక్ట్ చేస్తున్నాను, రాంగ్ చేస్తున్నానని. ఒక్కోసారి రవి గారు కూడా తిట్టుకొని ఉండొచ్చు, ఏంటి ఓకే చేయట్లేదని. బట్ ఏంటంటే నాలో తెలియని ఒక భయం, ఎందుకంటే ఈసారి చేస్తే కన్ఫామ్గా మంచి సినిమా చేయాలని. దాంతో శ్రీధర్ కథ ఒకరోజు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 minutes నేరేషన్ ఇచ్చాడు. కథ చాలా బాగుంది సార్, దీన్ని డెవలప్ చేసి పక్కాగా ఫుల్ ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నాను. అప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇంకా ఫుల్గా ఓకే అంటలేదు, దీని మీద వర్క్ చేయించినా లేదా అని చెప్పనేవాళ్ళు. లేదు సార్, 40 minutes బాగుంది, ఫుల్ 2.5 hours సినిమా రావాలంటే కథ ఫుల్గా ఉండాలి కదా, దీంతో అంటే ఎట్లా నమ్మి వెళ్తామని చెప్పి అన్నాను. దాని తర్వాత మళ్ళీ శ్రీధర్ని పిలిచి టార్చర్ పెట్టాం. పాపం చేశాడు, 1-2-3 versions చేశాడు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో మిస్సింగ్ ఉందని ఒక ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ముందర ఒక డైరెక్టర్ని ఓకే చేద్దాం, లేకపోతే ఓకే అవ్వదు కదా అని చెప్పేసి అనుకుని అనుకున్న టైంలో వాసు అయితే బాగుంటుంది అనుకుని ముందర వాసు కూర్చోబెట్టాను. వాసు లైన్కి చెప్పించి, నీకు నచ్చితే ఓకే వాసు, నెక్స్ట్ ఫార్వర్డ్ అవుదాం అన్నాను. ఎందుకంటే లక్ష్యం చేసిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు.
కరెక్ట్గా కథ సెట్ అవ్వ, కానీ ఈ కథ నాకు నచ్చింది, బట్ దీని మీద ఒక నమ్మకం ఉంది, బట్ దానికి ఫుల్ షేప్ అప్ అవ్వాలి. వన్స్ ఒక రైటర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక డైరెక్టర్ సెట్ అయితే కానీ దానికి ఇంకో షేప్కి వెళ్ళదు. అందుకని వాసుకు చెప్పించింది, వాసు కూడా నచ్చి వాసు అన్నాడు, సార్ మనం కోన వెంకట గారు గోపిమోహన్ గారు అయితే ఇంకా బాగుంటుందని. ఓకే వాసు, నాకు కావాలి, అట్లాంటి వాళ్ళు కావాలి ఈ కథకి, తప్పకుండా పిలిపించు అని చెప్పి. ఎందుకంటే గోపిమోహన్ నాకు ఆల్రెడీ లక్ష్యం పనిచేశాడు. దాదాపు గోపిమోహన్ కోన వెంకట గారు మళ్ళీ ఒక 1 month దాకా కూర్చొని దాన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక రోజు నైట్ ఆనంద్ ప్రసాద్ దగ్గర, రవి గారి దగ్గర, సార్ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది సార్ అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ నేను చెప్పగలను, విల్ గో హెడ్ అన్నారు అనమాట. అంటే అన్ని రోజులు టార్చర్ పెట్టినందుకు సారీ ఏమనుకోవద్దు, బట్ ఎండ్ ఆఫ్ ది డే నాలో తెలియని ఒక భయం, అంటే ఈసారి చేస్తే తప్పకుండా మంచి సినిమా చేయాలి అంటే నమ్మకంగా, ఇది కన్ఫామ్గా ఒక షూర్ షాట్ గ్యారంటీ ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అట్లా స్టోరీ దొరికినందుకు శ్రీధర్కి, కోన వెంకట గారికి, గోపిమోహన్ గారికి మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. ఈరోజు అందరు ఎంత చెప్తున్నారంటే మీ హార్డ్ వర్క్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం వాసు, లక్ష్యం ఫస్ట్ సినిమా, అది కొత్త, అది తనకు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కొన్ని బెరుకైన, ఈ సినిమా చేసేటప్పుడు కామెడీ ఎట్లా చేస్తాడో నాకు తెలియని ఒక భయం ఉండింది నాకు షూటింగ్కి వెళ్ళేటప్పుడు. వాళ్ళకి నా మీద ఎట్లా భయం ఉండిందో, ఇంత కామెడీ సినిమా దీన్ని ఎలా ఎలా యాక్ట్ చేస్తాడని. నాకు ఒకటి ప్లస్ ఏమైందంటే శ్రీధర్తో నేను ట్రావెల్ అవ్వటం వల్ల నాకు ఆ స్టోరీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుందని. బట్ వాసు తర్వాత సెట్లో తను అబ్జర్వేషన్ కానివ్వండి, ఎట్లా కామెడీ సినిమా తీయటం అనేది చాలా అంత ఈజీ జాబ్ కాదు బేసిక్గా, ఎందుకంటే ఆ టైమింగ్ ఇంది ఒక లెంగ్త్ అయింది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయినా అందరు ఆర్టిస్ట్ని చాలా బాగా డీల్ చేసి, ఎందుకంటే ఫస్ట్ వాసుకి ఈ వాసుకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా తీశాడు. మ్యూజిక్ ఈరోజు చాలా బాగుంది అంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ నాకు అనూప్ ఆర్పి జయం నిజం చేసే దగ్గర ఆర్పి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా తెలుసు. దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు ఒకరోజు ఫంక్షన్లో కలిసి, సార్ నన్ను గుర్తుపట్టారా అను, అనూప్ నువ్వెందుకు తెలియదు తెలుసు అను. దాని తర్వాత రవి గారు వచ్చేసి అనూప్ని పెట్టుకుందాం అన్న, ఓకే సార్ విల్ గో హెడ్ అను. దాని తర్వాత సాంగ్స్ ఇచ్చాడు, మధ్యలో కొంచెం టార్చర్ పెట్టుంటాం మేము అనూప్, బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ చాలా బాగా. ఈరోజు సాంగ్స్ ఆఫ్టర్ లక్ష్యం తర్వాత, నేను ఓపెన్గా చెప్పాలంటే లక్ష్యం తర్వాత దిస్ ఈజ్ మై బెస్ట్ ఆడియో. శౌర్యం ఉంది, దాని తర్వాత ఆఫ్టర్ లక్ష్యం, ఎందుకంటే మళ్ళీ సేమ్ వాసు కాంబినేషన్ అయింది. లక్ష్యం తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ఆడియో, ఎందుకంటే రిలీజ్ అయినప్పటి నుంచి, ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నారు. ఇంకోటి అందరు హీరోలు బ్రహ్మానంద గారిని చాలా వాడుకున్నారు, కానీ నేను వాడుకోలేదు. ఈ సినిమా చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని రోజులు నా సినిమాలో ఎందుకు పెట్టలేదు, నాకు కాంబినేషన్ ఎందుకు రాలేదని చెప్పి చాలా ఇది ఫీల్ అయిన అనమాట. ఎందుకంటే అంతకుముందు చేశాను 2-3 సీన్లు, బట్ ఏంటంటే 1-2-3 సీన్లే ఉండేవి. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అది ఇంకోటి ఏంటంటే ఆయనతో చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన కామెడీలో కింగ్, ఆయనతో చేయాలంటే టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని నాకు ప్లస్ ఏమైందంటే ఆయన కూడా సీన్లో వచ్చేటప్పుడు గోపి మనం ఇట్లా చేద్దాం అని చెప్పి, ఇట్లా చేస్తే బాగుండు, ఈవెన్ ఒక టేక్ అయిన తర్వాత కూడా లేదు మళ్ళీ ఇంకోసారి చేద్దాం అని చెప్పేసి చాలా దగ్గరుండి చేపించారు. ఈరోజు కామెడీ ఇంత బాగా పండిందంటే మీ వల్లనే సార్, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం చంద్రమోహన్ గారితో కూడా చాలా సినిమాలు చేశాను, బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చంద్రమోహన్ గారిది, బ్రహ్మానందం గారిది సూపర్గా ఉంటుంది. సినిమా చూసే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎవ్రీ సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా గెస్సింగ్ చేయొచ్చు మనం మామూలు కొంచెం సినిమాలు చేసేప్పుడు, కానీ దీంట్లో అట్లా ఉండదు. బట్ ఆ నెక్స్ట్ ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్గా చాలా బాగా వెళ్తుంది, ఎందుకంటే మీకు ట్రైలర్లో ఆ యాడ్ చూసినప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఈ సినిమా కలర్ ఎలా ఉంటుందని. సేమ్ కోన వెంకట గారు అన్నారు ఈ సినిమా చాలా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని. సార్ మీ వాకు ఫలించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమాకి ఒకటి ఉందండి, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడు ఆశీస్సులు ఉండే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే ఆ వాక్, ఎందుకంటే నాకు స్టోరీ ఎప్పుడు ఓకే అయిద్దో అప్పుడు మేము తిరుపతి నడిచి వెళ్తూ ఉన్నారు, నాకు తెలియదు అది వాళ్ళు అనుకున్నట్టు శ్రీధర్ నా దగ్గర ఖర్చు చెప్పి నేను ఓకేనేసాను. దాని తర్వాత అయ్యో ఓకేనేసాడు అని చెప్పేసి అని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా నడిచి వెళ్ళారు మొత్తం రవి గారు, ఆనంద్ ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది. ఆ ట్రావెలే ఒక స్టోరీ రాయొచ్చు, అంత ఇది ఉంది. శ్రీధర్ అయితే అసలు కాళ్ళు పట్టుకొని వెళ్ళాడు, బట్ ఆ దేవుడు చాలా కరుణించాడు, ఎందుకంటే మాకు ఎవ్రీడే ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా తన ఆశీస్సులు చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ఆయన ఆశీస్సులతో చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆనంద్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఎందుకంటే ఆయన సినిమా చేస్తుంటే నా సినిమా చేస్తుంటే ఫీల్ అవుతాను. బికాస్ ఎందుకంటే వన్ సినిమా అయిపోయింది ఒప్పుకున్న తర్వాత గోపి మీ సినిమా మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోండి అని చెప్పేసి ఎవ్రీ ఫ్లెక్సిబిలిటీ, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకనే నాకు భయం, అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారే మళ్ళీ నా మాట నిలబెట్టుకోవాలని ఒక భయంతో చేసాం. డెఫినెట్గా మీ నమ్మకం నిలబెట్టాం అనుకుంటున్నాను సార్. డెఫినెట్ 26 ఆడియన్స్ డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఈ చిత్రం ఒక బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతున్నామని నేను ధైర్యంగా చెప్పగలను. పోతే ఇక్కడ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం ఇదంతా బాగుండదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని పనిచేసిన డైరెక్టర్ కెప్టెన్ వాసు దగ్గర నుంచి, శ్రీవాసు దగ్గర నుంచి ధన మా ప్రొడక్షన్ చీఫ్ వరకు పేరు పేరున నేను ఎవరిని మిస్ అవ్వలేదని మీరందరూ కూడా ఈ చిత్రానికి మీరు అందించే సహకారం జీవితంలో మర్చిపోలేం. పోతే అలాగే మా హీరో గోపీచంద్ గారి దగ్గర నుంచి ఈ శ్యామల వరకు, ఎందుకంటే తను కూడా ఈ ఫిలింలో యాక్ట్ చేసింది. సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇందాక గురుగారు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళని మిస్ అవ్వటం అదంతా నాకు ఇష్టం లేదు. సో అందరికి కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఈ చిత్రానికి భగవంతుడి అనుగ్రహం, మేము ఏదైతే ఆ తిరుపతి యాత్ర చేసామో 17 రోజులు ఇక్కడ నుంచి తిరుపతి వరకు, మొన్న కరెక్ట్గా సెప్టెంబర్ 17వ తారీఖు అది సంవత్సరం కంప్లీట్ అయింది. సో చిత్రం కూడా కరెక్ట్గా అప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. పోతే దానికి నిదర్శనంగా మొన్న మేము విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు బ్రహ్మాండమైన వర్షాలు అక్కడ. మేము ఆడియో ఫంక్షన్, ఇట్స్ ఎ పబ్లిక్ ఫంక్షన్, ఓపెన్ గ్రౌండ్లో నడుస్తూ ఉంది. చుట్టూ 4 కిలోమీటర్ల దూరంలో కుంభవృష్టి. ఒక డిస్ట్రిబ్యూటరు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ మంగళగిరిలో ఆగిపోయాడు. ఆయన రోడ్డు కనపడక వర్షంలో ఇంకేం నడుస్తుంది ఫంక్షన్ ఇప్పుడని. అది దాటిన తర్వాత తెలిసింది అక్కడ విజయవాడలో వర్షం లేదని. సో ఇంతకన్నా ఆ దేవుడి ఆశీస్సులు, ఆయన తిరుపతి వెంకన్న, ఆ విజయవాడ దుర్గమ్మ ఇద్దరు ఆశీస్సులతో ఆ రోజు ఇద్దరు మాకు పైన గొడుగు పట్టుకుని నిలబడ్డారు. అనూప్ రూబెన్స్, ఇప్పుడు కాదు, నువ్వు ముందు ముందు కూడా మా చిత్రాలకి ఇలాగే పనిచేస్తావని, సో ఇప్పుడు ఇక్కడే నువ్వు ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఈ చిత్రానికి అతను ఇచ్చిన సంగీతం కానివ్వండి, అతను ఇచ్చిన రీ రికార్డింగ్ కానివ్వండి, శ్రీధర్ సిపానా కథకి, కోన వెంకట్, గోపిమోహన్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లేకి ఒక అద్భుతమైన ఒక ఎంటర్టైన్మెంట్ని ఇవాళ మేము అందించగలుగుతున్నాం, ధైర్యంగా నేను చెప్పగలను. రోజు ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్, మీరు రావడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, ఆయన చాలా, అంటే ఫస్ట్ ఆయన పేరు విన్నాను, ఆయన అంటే లైక్ ఇండస్ట్రియల్ ఏజ్లో వాట్ ఎవర్ ఆయన ఉన్న క్యాడర్ విని చాలా ఎలా ఉంటారో అనుకున్నాను. బట్ వెన్ ఐ మెట్ హిమ్, చాలా డౌన్ టు ఎర్త్ అండి అతను. లైక్ చాలా వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. అండ్ ఆయన బ్యానర్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపి గారు, ఫస్ట్ టైం నేను గోపీచంద్ గారితో వర్క్ చేయడం. ఆయనను కూడా సేమ్, ఆయన హైట్, బికాస్ ఫస్ట్ టైం కదా తెలీదు హాబీస్ అని, బట్ చాలా స్ట్రిక్ట్గా ఒకలాగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ చాలా ఫ్రెండ్లీగా, అండ్ సాంగ్స్ ఏదైనా కంపోజ్ చేస్తే చాలా మంచి రిసీవ్ చేసుకొని, ఇలా చేద్దాం అను ఇంకా ఇలా చేద్దాం, ఇలా ఉంటే బాగుంటుందా అని లైక్ అంటే ఫ్రెండ్లీగా ఒక డిస్కస్ చేసి ఇంత మంచి ఆడియో రావడానికి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ థ్యాంక్ యూ గోపి సార్. అండ్ డైరెక్టర్ గారు శ్రీవాసు గారు మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది, ఏ సాంగ్ కూడా ఇలా సడన్ జంప్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సాంగ్ లాగా ఉండదు ఫిలింలో, అన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. థ్యాంక్ యూ వాసు సార్. అండ్ ఆల్ ద మెంబర్స్ సార్, కోన వెంకట్ సార్, గోపి సార్, శ్రీధర్ గారు, మంచి టీంతో వర్క్ చేశాం. రఘు మాస్టర్, ఆనంద్ శ్రీరామ్ గారు, నా